హాయ్! వెల్కమ్ టు అరుణాస్ వెజ్ కిచెన్. ఈరోజు రాగి ముద్దని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. రాగి ముద్ద అంటే దాదాపుగా చాలామంది ఇష్టపడతారు. చేసేటప్పుడు ఉండలు కడుతుందని ఎక్కువగా చెప్తుంటారు. నేను చెప్పిన మెజర్మెంట్స్ టిప్స్ని పాటిస్తూ చేసుకోండి. చేసిన తర్వాత మీరే అంటారు రాగి ముద్ద చేయడం ఇంత ఈజీయా అని. రాగి ముద్దను అచ్చంగా పిండితోనే చేస్తారు చాలా మంది. నేనైతే ముద్ద కోసము కొద్దిగా బియ్యాన్ని కూడా యూస్ చేస్తారు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. మధ్యలో ఉన్న టిప్స్ కానీ మెజర్మెంట్స్ కానీ మిస్ అయ్యారంటే పర్ఫెక్ట్ గా ముద్ద అనేది ప్రిపేర్ కాదు. ఏ కప్పుతో అయితే రాగి పిండిని తీసుకుంటున్నారో అదే కప్పులో పావు కప్పు బియ్యాన్ని తీసుకొని వాష్ చేసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. స్టవ్ పైన మందపాటి పాత్రను పెట్టి ఏ కప్పుతో పిండిని తీసుకుంటున్నామో అదే కప్పుతో 4 కప్పుల వాటర్ని వేసుకొని కాస్త సాల్ట్ని వేసుకొని వాటర్ని మరగనివ్వాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యంలోని వాటర్ అంతటిని వంపేసుకొని పాత్రలోనికి వేసుకొని హై ఫ్లేమ్ మీద బియ్యాన్ని ఉడికించుకోవాలి. చివరి వరకు వీడియో చూసిన తర్వాత నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అన్నాన్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. చేత్తో ఒక మెతుకును పట్టుకొని ప్రెస్ చేసినప్పుడు పలుకు లేకుండా బాగా స్మాష్ కావాలి. తర్వాత ఇందులోనికి 1 కప్పు రాగి పిండిని వేయాలి. అస్సలు కలపకూడదు. ఫ్లేమ్ ను లోకు అడ్జస్ట్ చేసుకొని మూత నుంచి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. నేను పెట్టిన ప్లేట్ కి హోల్ ఉంది కాబట్టి ఫుల్ గా కవర్ అయ్యేలాగా పెట్టాను. వేరే ప్లేట్ యూస్ చేసేటప్పుడు 3/4 కవర్ అయ్యేలాగా పెట్టండి. ఫుల్ గా పెట్టాము అంటే వాటర్ అనేది పొంగి బయటికి వచ్చేస్తుంది. మనం తీసుకున్న వాటర్ క్వాంటిటీ అనేది సరిపోదు. 5 నిమిషాల తర్వాత మూతను తీసి బాగా కలుపుకోవాలి. ఉండలు అనేది అస్సలు కట్టదు. అయితే పిండి ఎక్కడా మిగలకుండా కలుపుకోవాలి. స్టవ్ పైన ఉంచి కలపడం కష్టం అనిపించిన వాళ్ళు స్టవ్ పై నుంచి పాత్రను దించి కలుపుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టుకోవచ్చు. కలుపుకున్న తర్వాత మూత నుంచి 4 నుంచి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. 1 స్పూన్ నెయ్యిని వేసి కలిపి స్టవ్ పై నుంచి దించేసుకోవాలి. చేతిని వాటర్ లో డిప్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్ గా రోల్ అవుతుందో. నేను తీసుకున్న వాటర్ అనేది ఎగ్జాక్ట్ గా సరిపోయింది. 1 కప్పు పిండికి 4 కప్పుల వాటరు. వేడిగా ఉన్నప్పుడే ముద్దలుగా చేసుకోవాలి. ఉడికించిన రాగి పిండిని ఒక గిన్నెలో వేసుకొని పైన కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ రాసి గిన్నెను తిప్పాలి. చేతితో చేసే పనేమీ లేదు. గిన్నెలో వేసి తిప్పామంటే రౌండ్గా ముద్ద అవుతుంది. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా ముద్దలు కట్టుకోవాలి. పొరపాటుగా ఎవరైనా ప్లేట్ని ఫుల్గా కవర్ చేసి వాటర్ బయటికి వెళ్ళిపోయినప్పుడు ముద్దగా రాకుండా పొడి పొడిగా ఉంటుంది. అలాంటప్పుడు భయపడాల్సిన పని లేదు. మరొక స్టవ్ మీద వాటర్ని బాయిల్ చేసి వేడి నీళ్లను ఎంత కావాలనో అంత ముద్దలోకి వేసి కలుపుకోవచ్చు. ఎండాకాలంలో రాగి ముద్దను తినటం వల్ల శరీరానికి చలవ చేస్తుంది. డయాబెటిక్ పేషెంట్స్ కి అయితే మరీ మంచిది. రాగి ముద్దలోనికి కాంబినేషన్ గా సాంబారు, చింతకాయ పచ్చడి, ఉల్లికారం ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. మరి మీరైతే రాగి ముద్దలోకి కాంబినేషన్ గా ఏమి తింటారో నాకు కామెంట్ చేయండి. వీలైతే నెక్స్ట్ టైం నేను కూడా ట్రై చేసి చూస్తాను. రాగి ముద్దలోనికి మజ్జిగ చిక్కగా చేసుకొని వేసుకొని తింటే చాలా సూపర్ గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. రాగి ముద్దను మీరు ఎన్నో విధాలుగా ట్రై చేసి ఉంటారు కదా. ఒకసారి నేను చేసిన విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అన్ని వీడియోలు చూసి మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.